ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానములమధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీ
సీమలందు ప్రాకనోపనిజలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్నటువంటి 50 మంది సభ్యులకు కూడా నా యొక్క నమస్కారం. ఏ జ్ఞానం ఎరింగిన ఈశ్వరుండను మహాతేజంబు రూఢమై తేజరెల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞాన సిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమ్ము రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చోట బడయనగును, అట్టి బ్రహ్మ విద్య ఆదర్శముగా చేసి కోప తాప భయ నివారకమునైన మానసికమునైన శక్తి గడింపవలయు, మృతి జయింపవలయు. మానసికమైనటువంటి శక్తిని గడించుకోవాలి, మృతిని జయించాలి. మరి మానసికమైనటువంటి శక్తి ఏ విధంగా వస్తుంది అంటే సద్గురు ప్రబోధిత త్రయీ సాధన మార్గంలో మానసికమైనటువంటి శక్తిని గడించుకోవాలి. మరి మృతిని జయించడం అంటే చచ్చిపోకుండా అలాగా కలకాలం భూమి మీద ఉండిపోవడం కాదు. 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి ఈ ముముక్షత్వం అనేటువంటిది పొందినట్లయితే అది మృతిని జయించినట్లు లెక్క. అది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి త్రయీ సాధన మార్గాన్ని స్వామి మనకి ఉపదేశిస్తున్నారు ప్రతి గురువారం ద్వారా. అటువంటి గురువారం ఆధ్యాత్మిక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మికతను ప్రబోధిస్తున్నటువంటి ఈ గురువారం పుణ్యకాలంలో ముందుగా అనుభవం, సద్గురువు యొక్క సేవ అనేటువంటి లక్ష్యంలో ఉన్నటువంటి వారికి స్వామివారి యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుంది అని కాకినాడ నుండి శ్రీమతి సేనాపతి వరలక్ష్మి గారు వారి యొక్క స్వీయ అనుభవాన్ని సభకు వివరిస్తారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు జహరా బేగం మాత తనయుడు పరజానామాత సమేతుడు రసస్వరూపి అయిన నా సద్గురువర్యులకు నా శతకోటి వందనములు. మాతృమూర్తి మా అమ్మ జహరా బేగం మాత అమ్మగారికి నా శిరసు వంచి నమస్కరిస్తూ వారు నాకు ప్రసాదించిన మహత్తరమైన అనుభవాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా పేరు సేనాపతి వరలక్ష్మి. స్వామి పెట్టిన పేరు జెరాక్స్ లక్ష్మి. మాది కాకినాడ తూర్పుగోదావరి జిల్లా. ఈ పీఠంలోకి అడుగు పెట్టాలి అంటే ఆత్మ ఎంతో పూర్వజన్మ సుకృతం కలిగి ఉండాలి. ఈ పీఠానికి సేవ చెయ్యాలి అన్నా, ఆర్థిక సహాయం చెయ్యాలి అన్నా ఆ సద్గురుమూర్తి పరిపూర్ణమైన దయాదృష్టి ఆ సభ్యుడిపై ఉండాలి. సాక్షాత్తు పరమాత్మ తన సృష్టిలో ప్రతి కాలంలోనూ అవతరిస్తూ ఉన్నారు. మన అదృష్టం కొలది ఈ కాలంలో మనము వారిని చూసి మాట్లాడి వారితో తిరుగుతూ ఉన్నాము. మనము పీఠంలోకి రావడానికి కారణము వారి దయే. మేము ఈ పీఠంలోకి రావడానికి కారణము నా ఒక్క తమ్ముడు చనిపోయి దిక్కుతోచక ఏమీ ధైర్యం లేక ఉన్నప్పుడు జేగిరిపాడులో ఉన్న మా పిన్ని నాగమలక్ష్మి ద్వారా ఈ నీడకు చేరుకొన్నాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు అన్ని కోరికలు తీరుస్తూ వారి కుటుంబంతో ఎంతో అపురూపమైన బంధం ఏర్పరిచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా అన్ని ఇస్తూ రక్షిస్తూ వచ్చారు నా స్వామి. నా సోదరుడుగా, నా గురువుగా. మా వారు నేను ధర్మం తీసుకున్న దగ్గర నుండి వారి సేవ చేసుకునే భాగ్యం మాకిచ్చి మాకు పిల్లలు పుట్టరు అని ఎంతోమంది డాక్టర్లు చెప్పినప్పటికీ ఆధ్యాత్మికానికి మించినది ఏదీ లేదు అమ్మా, మీకు తప్పకుండా పిల్లలు పుడతారు, స్వామి ఇస్తారు అని ఆశీర్వదించి మాకు మంచి పాపను ప్రసాదించారు ఆ సద్గురుమూర్తి. మా వారికి మంచి ఆఫీసర్గా ఉద్యోగం ప్రమోట్ చేసి ఆశీస్సు ఇచ్చి మాకు శుభ ఆశీస్సులు ఇస్తూ కంటికి రెప్పవలే కాపాడినారు. మా వారు చాలాసార్లు నాకు దృశ్యంలో చనిపోయినట్లు, ఆ విషయం గురించి 5గురు పీఠాధిపతులు కూర్చుని చర్చిస్తున్నట్లు, ఒక దివ్యమైన తేజస్సు నన్ను రక్షిస్తున్నట్లు దృశ్యం వస్తుంది అని అస్తమాను చెప్పేవారు. దానికి నేను మనకి ఏమీ పర్వాలేదు అనేదాన్ని. కానీ చాలా భయం వేసేది. స్వామి ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, కానీ నా భర్తకు ఏమీ కాకూడదు, ఆయన మాకు దిక్కు, ఆయన చాలా మంచివారు అని నమస్కరించుకునేదాన్ని. మా వారు నేను చాలా అన్యోన్యంగా ఉండేవారము. నన్ను చదువుకోమని అయ్యగారు చాలాసార్లు చెప్పేవారు. నేను పాప పుట్టిన తర్వాత అది స్కూల్కి వెళుతుంటే ఖాళీగా ఉండి డిగ్రీ పూర్తి చేశాను. ఎంఏ కూడా పాస్ అయ్యాను. అంతా బాగా ఉంది. స్వామి సభలలో కంప్యూటర్లో తెలుగులో నేర్చుకోండమ్మా, ఎవరైనా
ఉంటే తెలుగు టైపింగ్కి మనకి పీఠానికి కావాలి అని చెప్తూ ఉండేవారు. ఆ విషయము పురస్కరించుకొని నేను కంప్యూటర్ కూడా తెలుగు ఇంగ్లీషు నేర్చుకున్నాను. మా సోదరుడు పోయిన కొత్తలో స్వామి నన్ను జెరాక్స్ షాప్లో పనిచేయమని ఆదేశించారు. నేను ఇంట్లో ఉండేదాన్ని. బయటికి ఎప్పుడూ ప్రపంచం నాకు తెలియదు. ఆ సమయంలో మాస్టర్ రాజు గారు, అది ఇంట్లో ఉంటుంది బాబు, బయటికి ఎలా వెళుతుంది అన్నారు. పర్వాలేదండి, మా స్వామి ఉన్నారు అనేవారు. దాని గురించి నేను బయటికి వెళ్ళి 7 సంవత్సరంలో జెరాక్స్ షాప్లో పనిచేశాను. దానికి స్వామి ప్రతిరోజు అటెండెన్స్ తీసుకునేవారు. వారానికి ఒక్కసారి ఆ బుక్ చెక్ చేసి సంతకం చేసేవారు. ఎంత కష్టం వచ్చినా ఆ వారంలో మర్చిపోయేదాన్ని. స్వామి ఎంత అవకాశం ఇచ్చారు, ఇది ఎందుకో నాకు తెలియదు, కానీ సేవ చెయ్యాలి అని నేను అనుకునేదాన్ని. అప్పుడు తెలిసింది బయట ప్రపంచం ఎలా ఉంటుందో, ఎవరితో ఎలా మసలాలో, ఏ వ్యక్తి ఎలాగా ఉంటారో అన్న విషయం తెలియచేశారు దాని ద్వారా స్వామి నాకు. మనం ఈ పీఠంలో అడుగుపెట్టిన వెంటనే ఆ రసస్వరూపికి మనకు జరగబోయే విషయము ముందుగానే అన్నీ తెలుసు. అందుకే నాకు ఇన్ని విషయాలు నేర్పించారు. మేము ఇల్లు కాకినాడలో కట్టుకోవాలనుకునేవాళ్ళము, కానీ రిటైర్ అయిన తర్వాత కడదామనుకున్నారు మా వారు. కానీ 2014లో ఇంకా రిటైర్మెంట్ చాలా రోజులు ఉంది, ఇల్లు కట్టేసుకుందామని లోన్ పెట్టి చాలా పెద్ద ఇల్లు కట్టించారు. మేము దూరం అయ్యే రోజులు దగ్గర పడే కొలది మాకు చికాకులు ఎక్కువగా వచ్చాయి. మేము 2 పూటల ఆరాధన ఇంట్లో చేసుకునేవారం. ఒకరోజు బజ్జతాతయ్య గారు మా వారి దృశ్యంలో కనిపించి, బాబు మీకు త్వరలో కష్టాలు తీరిపోతాయన్నారట. ఆ విషయము ఈయన చాలా సంతోషంతో చెప్పారు. ఈయనకి జాబులో చాలా ఇబ్బందులు ఉండేవి, అవి తీరతాయనుకున్నాను. కానీ 2016లో ఈయన సడన్గా మరణించారు. నాకేమీ అర్థం కాలేదు. పెద్దమ్మగారు రోజు ఫోన్ చేసి వారి దివ్యాశీస్సులతో నాకు శక్తినిచ్చేవారు. మా బంధువులు మమ్ము అస్సలు పట్టించుకునేవారు కాదు. ఇంత శక్తివంతులైన గురువర్యులు నాకు ఇలా చేశారు అనే బాధ ఎక్కువై పీఠానికి వచ్చేదాన్ని కాదు. స్వామి మనకి ఏ విధముగా ఆదుకుంటారో నా జీవితమే నా అనుభవం. నా సోదరుడు ఉంటే భోజనం పెట్టేవాడు. సద్గురువే సోదరుడైనందున నాకు జీవితమే ఇచ్చారు. నా చదువు వల్ల నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం వచ్చింది. దానికి అయ్యగారు, అమ్మగారు, సభ్యులు అందరూ చాలా సంతోషపడ్డారు. బంధువులు బాధపడ్డారు. ఈ పీఠ సభ్యులందరికీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మహత్తరమైన ఆశీస్సులు పొందిన మహా అనుభవశాలు ఉన్నారు. స్వామి అందరివాడు. సూర్యుడు వెలుగు ఎలా ప్రకాశిస్తుందో అలాగే సమస్త భక్తులకు స్వామి ఆశీస్సులతో ప్రకాశింపచేస్తున్నారు. మనము పీఠానికి సేవ చేస్తున్నాం, విరాళాలు ఇస్తున్నాం అని గర్వంగా ఫీల్ అవుతాం. కానీ స్వామి సంకల్పం వల్ల మన పీఠం అభివృద్ధి చెందుతుంది. కానీ మన వల్ల కాదు. మన తత్వాన్ని అందరికీ తెలియచేయాలి అంటే మన సభా సభ్యులు స్వామిగా మారే ప్రయత్నం చేయాలి. స్వార్థం లేని, అహంకారం లేని, బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా చిరునవ్వు తరగని స్నేహ స్వభావులు మా స్వామి. వారు మనకు ఆ లక్షణాలను ఇవ్వాలని వారు ఎన్నో గ్రంథాలు, ఉపన్యాసాలు మనకు ప్రవేశపెడుతున్నారు. మనకు దయాని వర్షం కురిపిస్తున్నారు. కోతులతో యుద్ధాలు చేయించిన కోదండరాముడు మన స్వామి. అటువంటి పీఠానికి సేవ చేసి పీఠ కార్యక్రమాలలో పాలు పంచుకునే భాగ్యము మనందరికీ తుదిశ్వాస విడిచే వరకు ప్రసాదించమని మనము కోరుకోవాలి. కష్టములు పడకుండా గాంచనేరువు బ్రహ్మవస్తువు అనేది అక్షర సత్యము. స్వామి రసస్వరూపము తెలియాలి అన్నట్లయితే కష్టాలు అనుభవించాలి. ఆ కష్టంలోనే ఆనందము, ఆ రసస్వరూపి తేజస్సు చూడగలుగుతామనేది నిజమైన నిర్ధారణ. ఇది తెలుసుకోవాలంటే పవిత్రత, శీలము, జ్ఞానము, భక్తి, విశ్వాసము, లక్ష్యము కలిగి ఉండాలి.
త్రయీ సాధనతో త్యాగబుద్ధితో మనమందరం ముందుకు వెళ్ళాలని ఆ స్వామి అటువంటి ఆశీర్వాదం మనకందరికీ ప్రసాదించాలని స్వామిని మనస వాచ కోరుకుంటూ స్వామి ఆశీస్సులు కోరి పడి ఉన్న మనందరినీ తమ దయా దృష్టితో రక్షించాలని కోరుచు మీ జరాలక్ష్మి. స్వామి తప్పులుంటే క్షమించండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. చక్కటి అనుభవాన్ని తెలియజేసినటువంటి శ్రీమతి శానపతి వరలక్ష్మి గారికి సభ తరపున ధన్యవాదాలు. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహింషావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి కుమారి కె ఉమామహేశ్వరి గానం చేసిన జ్ఞాతవు తానని జ్ఞానము క్రియని అనే దరువు కీర్తన ఆలకించి తాత్విక భావ చైతన్యం పొందండి.
కొద్ది క్షణాల్లో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమ్రాలేశ స్వామి వారి యొక్క దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. ప్రత్యక్షముగా 99వ గురువారం కూడా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం కలిగిన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. రెండు 2022వ సంవత్సరంలో కూడా కరోనా వైరస్ రూపాంతరం చెంది ఒమిక్రాన్ వైరస్గా ప్రపంచ మానవాళిని తీవ్రమైన సంక్షోభాలకు తీవ్రమైనటువంటి సమస్యలు కలిగిస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఈనాటి తరుణంలో మనం అందరం కూడా తగు రక్షణ చర్యలు తీసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన దైనందిన జీవన విధానంలో ఆయా కార్యకలాపాలను మానసిక ధైర్యం, మనోశక్తి, మనోసంకల్పంతో మన దినచర్యలో ఉన్నటువంటి ఆయా కార్యకలాపాలు సాగిస్తూ ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే ఒమిక్రాన్ వైరస్ ద్వారా ఏర్పడేటువంటి సంక్షోభాలను తీవ్రమైనటువంటి సమస్యలను మనం పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కాలాన్ని ఈనాటి తరుణంలో మనం అందరిలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం మనోధైర్యం, మనోసంకల్పం, మనోశక్తితో మనం ఆయా కార్యకలాపాల యందు దృష్టి పెట్టి మనం దినచర్యను సుఖవంతం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటువంటి 3 లక్షణాలను ఆచరించగలిగినట్లయితే మన యొక్క దినచర్య సుఖవంతం కాబడుతుంది. ఈ వైరస్ల యొక్క ప్రభావం గత 2 సంవత్సరాల బట్టి మానవాళిని ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు మనస్తాపాన్ని కలిగిస్తూ మనస్సును బలహీనపరుస్తూ తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మనలో ఏర్పరిచేటువంటి పరిస్థితులు ఉన్నందున వాటి నుండి రక్షణ పొందుతూ మన కార్యకలాపాలు సాగించుకోగలిగినట్లయితే మనం ఏ సమస్యలకు గురి కాకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈ వైరస్ల ప్రభావం ఈ ప్రపంచ మానవాళిపై గత 2 సంవత్సరాలుగా ఏర్పడుటకు కారణం ఏమిటి అని మనం విశ్లేషించుకున్నట్లయితే వాతావరణ మార్పులు, కలుషితమైనటువంటి వాతావరణం ఏర్పడి వాతావరణంలో కర్బన మూలకాలు పెరిగిపోయి పంచభూతాల్లో భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశము ఈ 5 పంచభూతాలు కలుషితం కాబడి సమతుల్యత కోల్పోతూ ఉన్నందున వాటి యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం మానవాళిపై వాతావరణ మార్పుల రూపంలో ఏర్పడి తీవ్రమైనటువంటి వాతావరణ మార్పుల యొక్క సమస్యల ద్వారా వైరస్ల యొక్క ప్రభావం ఏర్పడి మానవాళిని తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి చేయడం జరుగుతుంది.
మరి ఈ వాతావరణ మార్పులను మనం నివారించుకోవలసి ఉన్నందున ఈ వాతావరణ మార్పులు నివారించుకున్నట్టుకు కావలసిన తగు చర్యలు మనం పాటించగలిగినట్లయితే ఈ వైరస్ల ప్రభావం మానవాళిపై నష్టాన్ని కలిగించకుండా, తీవ్రమైనటువంటి వాతావరణ సంక్షోభాలు ఏర్పడకుండా నివారించుకోవచ్చు. మరి దీనికి పరిష్కార మార్గం ఏది అని మనం విశ్లేషించుకున్నట్లయితే, భగవత్ సృష్టిలో వృక్షరాశి, జంతురాశి ఈ రెండు అంశాలు సమతుల్యత పాటించేటువంటి విధంగా తగు రక్షణ చర్యలు మనం తీసుకోగలిగినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది. మానవుడు తన స్వలాభం కొరకు, స్వార్థం కొరకు పంచభూతాలను కలుషితం గావిస్తూ, తద్వారా పంచభూతాల మధ్య సమతుల్యత కోల్పోవడం ద్వారా, తద్వారా తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు ఏర్పడి, ఆ వాతావరణ మార్పుల వల్ల జంతురాశిగా ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాబడుతూ, వాటితో పాటు మానవుడు తన స్వలాభం, స్వార్థంతో ప్రకృతిలో వృక్షరాశిని నష్టపరుస్తూ, వృక్షాలను తొలగిస్తూ, అడవులను తొలగిస్తూ అనేక రకాలైనటువంటి స్వార్థపూరితమైనటువంటి అంశాలను మానవుడు తన దినచర్యలో పాటించుట చేత ప్రకృతిలో ఆ కలుషితమైనటువంటి వాతావరణ సమస్యలు ఏర్పడి వృక్షరాశి తరిగిపోవడం చేత వాతావరణ మార్పుల వల్ల జీవరాశుల్లో అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతూ వృక్షరాశి, జంతురాశి మధ్య కూడా సమతుల్యత కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభాలు మానవాళికి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ సంక్షోభాల నుండి మన పరిష్కారం మన చేతుల్లో ఉన్నప్పటికీ మన మేధాశక్తి చేత, శాస్త్ర విజ్ఞానము చేత ఆలోచించగలిగినట్లయితే ఈ పరిష్కారం సులభంగా, సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఈ యొక్క విషయంలో మనం ఇప్పుడు ఈ పరిస్థితిలో వర్తమాన కాలంలో తగు రక్షణ చర్యలు మనం తీసుకోలేకపోయినట్లయితే భవిష్యత్ తరాల వారికి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విషయాన్ని మనం గమనిస్తూ మన భావి తరాల వారికి చక్కని ఆయుష్, ఆరోగ్యంతో మనుగడ సాగించే అవకాశాన్ని మనం కలిగించాలి అన్నట్లయితే భావి తరాల వారు, వర్తమాన కాలంలో జీవిస్తున్నటువంటి మనము సమిష్టిగా ఈ వాతావరణ మార్పులు నివారించడానికి కావలసినటువంటి ముఖ్య పరిష్కారము ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అనగా ప్రతి నెల ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున సంవత్సరంలో 36 మొక్కలు చొప్పున ప్రతి కుటుంబ సభ్యుడు నాటగలిగినట్లయితే మన చుట్టూ పరిసరాలన్నీ కూడా మొక్కలతో హరితవనంగా మారగలిగినట్లయితే పంచభూతాల మధ్య సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు, సకాలంలో ఆయా ఋతువులు ఏర్పడి వాతావరణంలో ఉన్న కలుషితమైనటువంటి కర్బన మూలకాలు తొలగించుకుంటూ ప్రకృతిని మనం సంరక్షించుకోవడం ద్వారా మొక్కల రూపంలో
జంతురాశి జీవరాశి యొక్క ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవడానికి అవకాశం కలుగుతుంది. పంచభూతాల సమతుల్యత ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షరాశి జంతురాశి ఈ రెండూ కూడా సమతుల్యత ఏర్పడినప్పుడు మన భూగ్రహం ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనంతా ఏర్పరచుకోవడం వల్ల అందరం కూడా సుఖవంతమైనటువంటి సురక్షితమైనటువంటి మనుగడ సాగించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. మరి మనం ఎంతో మేధాశక్తితో శాస్త్ర విజ్ఞానంగా ఎంతో పురోగతి సాధిస్తున్నప్పటికీ మన శాస్త్ర విజ్ఞానానికి మనం చేస్తున్నటువంటి ఆయా అభివృద్ధిలో తగు ఆధ్యాత్మిక భావంతో శాస్త్ర విజ్ఞానంగా అభివృద్ధి సాధించగలిగినట్లయితే దాని యొక్క ఫల పుష్పాలు మన అందరం కూడా ఆనందంగా అనుభవించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. చేత మనం శాస్త్ర విజ్ఞానంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ మనలో ఆధ్యాత్మిక భావన లేకపోయినట్లయితే అది మానవాళి వినాశానికి కారణం కాబడేటువంటి అవకాశం ఉంది. అంటే శాస్త్ర విజ్ఞానము ఆధ్యాత్మికత ఈ రెండు సమన్వయంతో మనం ఆయా కార్యకలాపాలు సాగించగలిగినట్లయితే మానవాళి మన ప్రకృతి మన భూగ్రహం సురక్షితంగా ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మనం ఒకరు భీతి భయోత్పాతాన్ని సృష్టించుకుంటూ మన సరిహద్దుల రక్షణ విషయంలో స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇరువురి మధ్య ఆయా దేశాల మధ్య ఆయుధాల యొక్క సంపత్తి పెంచుకుని ఒకరినొకరు మారణ హోమాన్ని సృష్టించుకునేటువంటి మారణ ఆయుధాల యందు వారు హెచ్చుగా కృషి చేయటం ద్వారా మారణ ఆయుధాల ద్వారా మానవాళికి తీవ్రమైనటువంటి నష్టము తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకుంటూ మనలో మనం కలహించుకుంటూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి జీవితం యొక్క అర్థాన్ని మరిచిపోయి రాక్షసత్వంతో మనం సృష్టించుకున్నటువంటి మారణ ఆయుధాలతో మారణ హోమాన్ని సృష్టించుకుని మనంతా కూడా నష్టపోతున్నాం. భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని శాస్త్ర విజ్ఞానపరంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ మన స్వార్థం స్వలాభంతో మారణాయుధాలతో ఒకరిపై ఒకరు భయోత్పాతాన్ని కలిగించుకుని సంక్షోభాలు ఏర్పరచుకుని వైషమ్యాలు ద్వేషభావాలను సృష్టించుకుంటూ మతాల రూపంలో జాతుల రూపంలో మన మధ్య ఒక అగాధాలను సృష్టించుకోవడం ద్వారా మన జీవన వ్యవస్థలు అస్తవ్యస్తం కాబడుతూ మానవాళిని తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఏర్పడే పరిస్థితులు కలిగించేటువంటి విధానం వైపు మనం ప్రయాణం సాగిస్తున్నాం. మరి మనలో ఆధ్యాత్మిక భావంతో శాస్త్ర విజ్ఞాన పురోగతి సాగించగలిగినట్లయితే అది మానవాళి సురక్షితంగా సమైక్యంగా జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకుని భగవత్ ప్రసాదితమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకుంటూ మనందరి మధ్య ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనతో శాస్త్ర విజ్ఞానపరంగా సాధించినటువంటి అభివృద్ధి ఫలాలు మానవాళి ప్రతి ఒక్కరూ పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మానవాళి అందరికీ కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించి మనం స్వలాభం స్వార్థంతో ఏ విధమైనటువంటి నష్టాలు
మానవాళికి మనకు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక భావనతో మనందరూ ఈ శాస్త్ర విజ్ఞాన పరంగా పొందినటువంటి ఫలాలు మనందరం స్వీకరించి అందరం కూడా ఆనందంగా సంతోషంగా గడపాలి అనేటువంటి మనోసంకల్పం మనందరిలో ఏర్పరచుకునేటువంటి అవకాశం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనలో ఏర్పరచుకున్నట్లయితే శాస్త్ర విజ్ఞానం యొక్క ఫలితాలు మనందరం పొందేటువంటి అవకాశం మానవాళందరికీ ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని, కాలాన్ని మనం శాస్త్ర విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించేటువంటి విధానంలో ఆధ్యాత్మిక భావనతో మానవాళి అందరి యొక్క సుఖాన్ని, సంతోషాన్ని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ మన యొక్క మనుగడలో భగవత్ ప్రసాదితమైనటువంటి ఆయా మత ధర్మాల్లో ప్రసాదించినటువంటి తాత్విక భావనలు ఆచరిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే మనందరి మధ్య శాంతి పుష్పాలు పరిమళించి శాంతి సువాసనలు మనందరిలో ఏర్పరచుకోవడం ద్వారా మనందరిలో కూడా శాంతి సందేశం ద్వారా ఆ భగవత్ తత్వాన్ని తరించే అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే మనలో శాంతి పుష్పాలు వికసిస్తాయి, పరిమళింపబడతాయో అప్పుడే మనలో ఆ భగవతత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఆస్వాదించవచ్చు, ఆనందించవచ్చు, మనం అనుభూతి పొందవచ్చు. అంచేత క్రీస్తు వారి యొక్క బైబిల్లో శాంతి సందేశాన్ని ప్రసాదించారు. ప్రవక్త వారి యొక్క పవిత్రమైనటువంటి గ్రంథము ఖురాన్లో వారి యొక్క శాంతి సందేశాన్ని ప్రసాదించారు. అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు, శ్రీకృష్ణ భగవానుల వారు రామాయణము, భగవద్గీతలో శాంతి సందేశాన్ని మనకు ప్రసాదించారు. మహాపురుషులు, అవతారులు, యోగులు, తాత్వికులు, జ్ఞానులు, ప్రవక్తలు, ప్రభువులు వారి యొక్క అద్భుతమైనటువంటి శాంతి సందేశాలను ఆయా కాలాల్లో ప్రసాదించి మానవ జన్మ యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాలను వారి గ్రంథాల్లో ఆయా మతాల్లో తెలియజేసినటువంటి అంశాల యొక్క మూలం మనం తెలుసుకున్నట్లయితే శాంతి అద్భుతమైనటువంటి శక్తిగా మనకు ప్రసాదింపబడింది. ఆ శాంతి తత్వాన్ని మనందరం అలవర్చుకోగలిగినట్లయితే విశ్వశాంతి మనం పొందవచ్చు. ఆ విశ్వశాంతి పొంది తరించేటువంటి మార్గము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి భావనతో మనం ఆలోచించగలిగినట్లయితే మనందరిలో కూడా మానవత్వం ఒక అద్భుతమైనటువంటి మతంగా స్వీకరించి ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి అంశాలను భిన్నత్వం నుండి ఏకత్వ స్థితిగా వచ్చి మానవత్వపు విలువలతో కూడినటువంటి విషయాన్ని గ్రహించగలిగినట్లయితే మనలో ఆ ఏకత్వ యొక్క స్థితియే మానవత్వంగా తెలియపరచబడుతుంది. ఆ మానవత్వపు స్థితి యొక్క అంత్య పరిణామమే ఈశ్వరత్వము అని చెప్పబడుతుంది. అంటే మానవత్వంలోనే ఈశ్వరత్వం నిండి ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ మనం విశ్లేషించుకోవచ్చు. మానవత్వంలో ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని ఎప్పుడైతే మనం పొందగలుగుతామో అప్పుడే మనందరిలో కూడా శాంతి ఏర్పడుతుంది. శాంతి యొక్క పుష్పాలు వికసింపబడతాయి. శాంతి యొక్క పుష్పాల యొక్క పరిమళాలు మనందరిలో వెదజల్లబడతాయి. మరి అటువంటి శాంతి తత్వాన్ని అలవర్చుకోవడానికి మనందరిలో కూడా మానవత్వపు విలువలతో కూడినటువంటి మనుగడ సాగించేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని శాంతి రూపంలో ధరిస్తూ మానవత్వాన్ని మతంగా భావించి భిన్నత్వం నుండి ఏకత్వ స్థితికి వచ్చి
మానవత్వం యొక్క అంత్య పరిణామమే ఈశ్వరత్వంగా మనం పొందగలిగినట్లయితే మనందరిలో కూడా ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి ఒక్కటే, అంతర్లీనంగా పరమాత్మ యొక్క శక్తి ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అంతర్లీనంగా ఉండేటువంటి ఆ విషయం భౌతికవాదానికి వచ్చేసరికి మనం భ్రాంతిలో పడి దాన్ని విభిన్న రూపాలుగా మార్చుకుంటూ ఆయా మత ధర్మాల్లో చెప్పినటువంటి తాత్విక జ్ఞాన విషయాలను వక్రీకరించుకొని నా మతం గొప్ప, నేను గొప్ప, నా జాతి గొప్ప, నా కులం గొప్ప, నా వర్గం గొప్ప అనేటువంటి వైషమ్యాలు, ధనిక పేద అనేటువంటి వైషమ్యాలు, స్త్రీ పురుష అనేటువంటి వైషమ్యాలు, అనేక రకాలైనటువంటి వైషమ్యాలు, ద్వేషభావాలు మనలో సృష్టించుకుంటూ అరిషడ్వర్గ ప్రభావితమైనటువంటి శక్తులకు లోను కాబడుతూ, అరిషడ్వర్గ శక్తులు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు, ఈ ఆరుగురు మన పుట్టుకతో ప్రారంభమై జీవితం యొక్క అంత్యశ్వాస వరకు మనలో నిక్షిప్తమైనటువంటి అంతర్గత శత్రువులు అరిషడ్వర్గాలు. వాటి యొక్క ప్రభావానికి మన యొక్క మనస్సు ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలకు కారణం కాబడి భౌతికవాదంలో తీవ్రమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల పవిత్రమైనటువంటి జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోలేక మనం నష్టపోవటం జరుగుతుంది. అందుచేత మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుంటూ అరిషడ్వర్గాలను తొలగించడం సాధ్యం కాదు, నివారించడం సాధ్యం కాదు. అంచేత అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోవడమే పరిష్కార మార్గము. ఆ స్థాయిపరుచుకునేటువంటి విధానము మన మనస్సుకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానామృతం చేత మన మనస్సును ఆ అరిషడ్వర్గాలకు ప్రభావితం కాకుండా అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకునేటువంటి స్వశక్తి తాత్విక జ్ఞాన శక్తి ద్వారా మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా తాత్విక జ్ఞానశక్తి మన మనస్సులో స్థాయిపరుస్తూ, అరిషడ్వర్గాలను స్థాయిపరుస్తూ, మన మనస్సులో శాస్త్ర విజ్ఞానపరంగా ఆధ్యాత్మిక విలువలు ఏర్పరచుకుంటూ శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి ఈ రెండిటి ద్వారా మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి మానవత్వపు విలువలు మనందరిలో ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ సైన్సెస్ అని చెప్పబడుతుంది. శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిది ఆధ్యాత్మిక తత్వము. అందుచేత శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధిస్తున్నటువంటి తరుణంలో ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవన తత్వం కూడా శాస్త్ర విజ్ఞానానికి తోడైనట్లయితే అది అభివృద్ధి పుష్పాలకు, మానవాళి సుఖ సౌకర్యాలకు, మానవాళి ఒక సుఖవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనందరిలో ఏర్పరచుకోవడానికి, శాంతి తత్వాన్ని మనందరూ అలవరుచుకోవడానికి చక్కని అవకాశం, అభివృద్ధి మనందరిలో పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంచేత ఆయా విషయాలను మనం గ్రహిస్తూ మన యొక్క జీవన విధానాన్ని శాస్త్ర విజ్ఞానంతో, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానంతో అన్వయింపజేసుకొని మనుగడ సాగించేటువంటి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి తాత్విక భావనతో మనందరిలో ఉన్నటువంటి భగవత్ తత్వము, భగవంతుని యొక్క శక్తి ఒక్కటే అన్నిటా అంతటా వ్యాప్తి చెంది మనలోనూ ఈ సృష్టిలోనూ నిండి ఉన్నటువంటి సర్వేశ్వరుడి యొక్క రసస్వరూపమైనటువంటి శక్తి ఒక్కటే అనేటువంటి భావనతో మన యొక్క జీవన విధానంలో అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుంటూ శాస్త్ర విజ్ఞానపరంగా సాధించినటువంటి అభివృద్ధి ఫలాలు మనందరం స్వీకరిస్తూ ఉన్నట్లయితే
మనందరి మధ్య శాంతి, ఆ శాంతి విశ్వశాంతిగా మనందరూ ఆ పరిమళాల్ని స్వీకరిస్తూ మన యొక్క జీవితాన్ని పరమార్థంగా భావించి భగవత్ ప్రసాదితమైనటువంటి జీవితాన్ని అర్థం చేసుకుని పరమార్థంగా మార్చుకుని మన జీవితాన్ని సార్థక్యం చేసుకుని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండ్రాల షా స్వామి రచించిన తత్వసందేశం గ్రంథం నుండి శ్రీమతి పద్మ బృందం గానం చేసిన రారేమి అక్కలారా ద్వారాలు తీయరేల అనే కలి సంహారం గేయం ఆలకించి తాత్విక భావచైతన్యం పొందండి. రారే మీ అక్కల్లార ద్వారాలు
ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి. అనంతరం స్వామి దర్శనం చేసుకోండి. తదుపరి భక్తి విశ్వాసములతో తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.